సార్ ఇప్పుడున్న మార్కెట్ సిట్యుయేషన్‌లో మీరు గమనిస్తున్న ఏదన్నా చేంజ్ కనిపిస్తుందా? తెలంగాణలో, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో? రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రోజుకో స్టేట్మెంట్ వస్తుంది, హ్మ్. రోజుకో డెవలప్మెంట్ వస్తుంది. హ్మ్. సో అవన్నీ జరిగితే మాత్రం ఇట్ ఈస్ నైట్ మేర్. సో కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరెలా చూస్తున్నారు దీన్ని? కస్టమర్ దాంట్లో షిఫ్ట్ ఉందండి. అంటే ఓకే. ది రిక్వైర్మెంట్లో కానీ, టేస్ట్లో కానీ, ట్రెండ్లో కానీ దేర్ ఈజ్ సమ్ స్లైట్ షిఫ్ట్ ఫ్రమ్ లో సెగ్మెంట్ టు లగ్జరీ సెగ్మెంట్ ఆర్ ఓకే. మిడ్ సెగ్మెంట్ టు లగ్జరీ. ఎందుకంటే ఒక 40 years బ్యాక్ పోతే హ్మ్. అంబాసిడర్, ఫియట్ 2 కార్లు ఉండేవి మనకి. అవును. ఓల్డ్ మోడల్ 40 సంవత్సరాలు ఇండియా నేలే. హ్మ్. దే నెవర్ కేమ్ అప్ విత్ ద టెక్నాలజికల్ చేంజెస్. నో డౌట్. కరెక్ట్. మార్క్ 1, మార్క్ 2, మార్క్ 3, మార్క్ 4 అంతే. బోనట్లో మార్చాడు అంతేగాని ఏం లేదు. హ్మ్. వన్స్ మారుతి ఎంటర్డ్ వీళ్ళందరికీ చుక్కలు కనిపించాయి. హ్మ్. 90% మార్కెట్ షేర్ క్యాప్చర్ చేసిన మారుతి 800 ఫస్ట్ వెహికల్. హ్మ్. అప్పట్లో వెరీ వేలలో వచ్చేది కారు. హ్మ్. ఐ థింక్ రఫ్లీ 35-40 years బ్యాక్. హ్మ్. సో ఆ రోజు నుండి ఈ రోజుకి ఎవ్రీ డే ప్రతి కంపెనీ కూడా ఒక డిజైన్ రిలీజ్ చేస్తుంది. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్. అవును. హైదరాబాద్లోనే చాలా కంపెనీలు ఉన్నాయి. కరెక్ట్. సో అది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ట్రెండ్ ఏమైందంటే జనాలకి ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ తగ్గిందో ఏ డిపార్ట్మెంట్ పెరుగుతాయి తెలుసా? నక్సలైట్లు, దొంగతనాలు పెరుగుతాయి. అవును. హై క్లాస్ గ్లోరిఫైడ్ దొంగతనాలు. వాడికి ఇన్కమ్ ఉండదు కదా, హ్మ్. ఇవి మొదలు పెడతారు. ఇప్పుడు అందుకే జనాలకి సేఫ్టీ, సెక్యూరిటీ అనేది చాలా ప్రొటెక్షన్ తగ్గింది. అట్లా సెలబ్రిటీ, స్టార్, హ్మ్. మీకు ఎప్పుడు అంటే స్టాండ్ అలోన్ బిల్డింగ్ ఉంటే కనుక ఎప్పుడు ఎవరు వస్తారు, ఎస్పెషల్లీ ఓల్డ్ పేరెంట్స్, లేడీస్ ఉన్నప్పుడు హ్మ్. ఇంటికి ఒక 1 month అబ్జర్వేషన్ చేసి ఎవడు ఎప్పుడు పోతున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, డ్యూటీకి వెళ్ళిపోయినాడు, వెళ్ళి పేక మీద గత్తి పెట్టి చెవులు కోసేయడం, ముక్కులు కోసి చూసాం మనం ట్రైన్లో అని. సో ఆ ట్రెండ్ నుండి బయటపడడానికి అన్నీ కాదు కొన్ని ఏరియాలో అవుతున్నాయి. హ్మ్. దానికోసం దే ఆర్ ప్రిఫరింగ్ గేటెడ్ కమ్యూనిటీస్, ఓకే. లగ్జరీ. దే నో దట్ ఇట్స్ లిటిల్ కాస్ట్లియర్ బట్ దే ఆర్ అఫోర్డింగ్. అంటే ఇన్‌కమ్ పెరగట్లేదు కదా సార్! మరి ఎలా అఫోర్డ్ చేస్తున్నారు దీన్ని? అంటే కొన్ని కేసులు ఇన్కమ్ బట్ కొన్ని రిచ్ ఈస్ బికమింగ్ రిచర్, పూర్ ఈస్ బికమింగ్ పూరర్. మధ్యలో ఉన్నాడు అటు వెళ్ళటం ఇటు వెళ్ళటం, నీలా నాలా అక్కడే ఉండిపోతున్నాడు. హ్మ్. సో డబ్బు రాలేదనేది నేను చాలాసార్లు చెప్తాను. మన వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్నా, తిరుపతి గుడిలో లడ్డూలు లేవన్నా ఇది రెండు అబద్ధాలే. ఓకే. తెల్లకి అర్థమైందా? హ్మ్. మన వాళ్ళ దగ్గర డబ్బులు అంటే హైదరాబాద్లో డబ్బులు లేవన్నా, తిరుపతిలో లడ్డూలు లేవన్నా ఒకటే. హ్మ్. రెండు అబద్ధాలే. సో డబ్బులు ఉన్నాయి. మన హైదరాబాద్ ఏంటంటే బేసికలీ దే ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ దే ప్రిఫర్ హై ఎండ్ సర్వీసెస్. హ్మ్. కొత్తది ఏదైనా మీ బిగ్ బజారు, మెక్డొనాల్డ్స్, ప్యాంటలూన్స్ హైదరాబాద్లో టెస్ట్ చేశారు మార్కెట్స్. తర్వాత రెస్ట్ ఆఫ్ ఇండియాలో. హైదరాబాద్ ఈజ్ ఓపెన్. మనకు మంచి సర్వీస్ ఇచ్చి క్వాలిటీ సార్ ప్రైస్ కూడా మనం ఆలోచించాం. దెర్ ఈజ్ ఎ దోసా ఫర్ 40 rupees ఇన్ బండి, దెర్ ఇస్ దోసా ఫర్ చట్నీ 200 rupees, దెర్ ఇస్ దోసా ఫర్ 1000 rupees తాజ్ కృష్ణ. హ్మ్. 3 మినపప్పు లేకుండా దోశ వస్తుందా? మీరు తూర్ దాల్ లేదంటారా? దాల్ లేకుండా దోశ రాదు కదా. అవును. మరి ఎందుకు ఇస్తున్నావు డబ్బులు? ఎక్స్పీరియన్స్, యాంబియన్స్, ల్యాండ్స్కేపింగ్, స్విమ్మింగ్ పూల్, స్విమ్మర్స్, ఇంకా రకరకాలు. హ్మ్. టోపీ పెట్టుకొని డ్రెస్ పెట్టి నమస్తే సార్ పార్కింగ్ ఒకటి ఉంటాడు, ఒక 100 రూపాయలు. పార్క్ అయితే ఒకసారి వెళ్ళాం ఒక 9-10 years బ్యాక్. 100 రూపాయలు ఇచ్చినట్టు చూస్తాడు కింద మీద డ్రైవర్కి. అలా ఇచ్చుకుంటూ పోతే 1000 రూపాయలు మన ఇదే అవుతాయి. హ్మ్. సో ఇక్కడ ఏమవుతుందంటే దే గివ్ లాట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ అంబియన్స్, క్వాలిటీ, ఆ రకరకాల ఎయిర్ కండిషన్, డోర్ తీసేవాడు ఒకడు, టేబుల్ లాగేవాడు ఒకడు, సప్లై చేసేవాడు ఇచ్చాడు, ఆర్డర్ తీసుకున్నాడు. వీళ్ళందరూ కూడా డబ్బులు మనమే కడతాం. దోశ కాస్ట్ అంతే ఉంటుంది, కొంచెం నీట్గా పెడతాడు అంతే. బట్ రేట్ విల్ ఇంక్రీజ్ బై 10 times. కరెక్ట్. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమవుతుందంటే లగ్జరీకి ఎందుకు వస్తారంటే దే వాంట్ మోర్ కంఫర్ట్ జోన్. హ్మ్. ఒక దోమ కానీ ఏ కానీ కూడా వెళ్ళదు యాక్సెస్ కార్డ్ లేకుంటే. వెళ్తుందా? లేదు. ప్రతిదీ సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి చేసి పంపిస్తారు. తర్వాత మీ ఇంట్లోకి రావాలంటే చాలా బయట సోలార్ ఫెన్స్, హ్మ్. సోలార్ పవర్. సోలార్ ఫ్యాన్ ఉంటే యూ కెనాట్ ఈవెన్ టచ్ హ్మ్. అయితే నువ్వు ఎగిరిపోతావు. అట్లా బయోమెట్రిక్, సీసీ కెమెరాస్, సర్వేలెన్స్ కెమెరాస్ అంటే హ్మ్. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జాగింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్, చిల్డ్రన్ పార్క్, క్లబ్ హౌస్, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్. సో జనాలకి
ఆ ట్రెండ్ అనేది ఎస్పెషల్లీ పిల్లలు ఉంటే మాత్రం దే ప్రిఫరింగ్ గేటెడ్ నైబరింగ్. ఇప్పుడు కొంతమంది మాట్లాడరు పిల్లలు, లోన్లీ హౌస్ ఉన్నాను, లోన్లీస్ అనేది చాలా ఇబ్బంది. దే డోంట్ నో హౌ టు టాక్, దే డోంట్ నో హౌ టు షేర్. ఎప్పుడైనా ఇంట్లో 2-3 ఉంటే బెటర్. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎంత కొట్టుకున్నా బయటికి వెళ్ళా ఒకటే ఉంటారు వాళ్ళు. ఈ నైబరింగ్ లైక్ అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఆడపిల్లలు కానీ దే ఆర్ గెటింగ్ ఆపరేషన్ అని తీసేస్తున్నారు, మగవాళ్ళు తక్కువ. దేర్ ఇస్ ఎ మిస్ మ్యాచ్ బిట్వీన్ ది క్వాంటిటీ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఐ థింక్ దేర్ ఇస్ ఎ 5-10% గ్యాప్. పిల్లలు దొరకట్లేదు బికాస్ ఆఫ్ దిస్ ఆల్ కండిషన్స్. సో ఇప్పుడు ఈ లగ్జరీకి వెళ్తే ఏమవుతుందంటే నైబరింగ్, మనకు ఒకడున్నా మిగతా వాళ్ళతో ఆడుకోవచ్చు, గేమ్స్ ఆడవచ్చు. లేడీస్ ఎస్పెషల్లీ ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటే వాళ్ళు బోర్ కొట్టదు. దే కెన్ టాక్ టు ది హై క్లాస్. అంటే ఇప్పుడు 1-2 కోట్లు పెట్టి కొనుక్కున్నాను అనుకోండి, ద పీపుల్ విల్ బి లిటిల్ వెల్ అవేర్ ఆఫ్ ది వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ క్వాలిఫైడ్ ఉంటారు. సో లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. పాడైపోవాలి కూడా ఉన్నారు, అది డిఫరెంట్, అది మనం మాట్లాడదు. బాగుపడే వాళ్ళ గురించి మాట్లాడదాం. సినిమాలు తీసేది బాగుపడడానికి. మన చెడ్డ విషయాలు అబ్జర్వ్ చేస్తాం, మంచి విషయాలు వదిలేస్తాం. ప్రతి సినిమాలో కూడా దెర్ ఈజ్ ఎ మెసేజ్. ఏ డైరెక్టర్ పెద్దోడైనా చిన్నోడైనా. సో లగ్జరీ కమ్యూనిటీ ఈజ్ అ ఫ్యూచర్ ట్రెండ్, అందులో మీకు డౌట్ లేదు. అప్కమింగ్లో పీపుల్ అనేది ఒక షిఫ్ట్ అవుతుంది. ఆ టేస్ట్ అభిరుచిలో కానీ, అభిలాషలో కానీ, కోరికల్లో కానీ దే ఆర్ చేంజింగ్ ఫ్రమ్ ఎ నార్మల్, ఫ్రమ్ ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ. ఎట్లా వెళ్తామో వీళ్ళు కూడా ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ ట్రై చేస్తున్నారు. అది బయింగ్ ఎఫర్డబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం చేయగలుగుతారు, అందరూ చేయలేరు. ఓకే. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య మనం ఐజీబీసీ అని వింటున్నాం. ఐజీబీసీ అంటే ఏంటి? ఐజీబీసీ అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఇది డిఫరెంట్. మన హైదరాబాద్లో చాలా తక్కువ ఉన్నాయి అప్రూవల్స్ వచ్చి, ఇప్పుడు 1-2 కంప్లీట్ అయినాయి. ఐజీబీసీ ఏంటంటే దానికి 100+ పారామీటర్స్ ఉంటాయి, 100 to 150 పారామీటర్స్. లేటెస్ట్ టెక్నాలజీ, డ్రైనేజ్, సూవేజ్, వాటర్ సిస్టమ్, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, క్రాస్ వెంటిలేషన్, గ్రీనరీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే ఇది హెల్త్ హెజార్డస్. ఇందులో సిల్వర్ ప్లేటెడ్, గోల్డ్ ప్లేటెడ్, ప్లాటినం ప్లేటెడ్ 3 ఉంటాయి. ప్లాటినం ప్లేటెడ్ హైయెస్ట్. సో ఇప్పుడు ఎంటర్ అవుతున్నా. దానివల్ల ఏమంటే రోగాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని బిల్డింగ్ వెళ్తే నాలాలు పైపులు కారుతుంటాయి, లీక్ అవుతుంటాయి, గోల్డ్ ఇవన్నీ ఉండవు. ఈ పర్మిషన్ రావాలంటే ఇట్స్ వెరీ హార్డ్. అంటే వెరీ హార్డ్ అంటే మీరు మెయింటైన్ చేయాలి. యూ హ్యావ్ టు గెట్ క్వాలిఫైడ్. ఓకే. సో మనం ఉండే ప్లేస్ లో ఏంటంటే హైజీనిక్ గా ఇప్పుడు బిల్డింగ్ టు బిల్డింగ్ గ్యాప్ ఉండాలి, వాల్ టు వాల్ కామన్ వాల్ ఉండకూడదు. ఇప్పుడు కొన్ని బిల్డింగ్ చూసాను, ఒక ఐజీఎస్ నాట్ నేమ్ ది నానక్రామగూడలో చూశాను, అందులో లేని ఎమ్యూనిటీ లేదు. ఓకే. అంటే క్లబ్ హౌస్ కాకుండా క్లబ్ హౌస్, డాక్టర్ రూము, సర్వీస్ రూము, ఫిజియోథెరపీ రూము, లైబ్రరీ, స్పోర్ట్స్, ఇంకా రకరకాలు కావాల్సిన ప్రెస్ రూము. అట్లానే పోర్టుకు ఎలా డిజైన్ చేశారంటే లారీ వస్తుంది, పెద్ద లారీ, డబుల్ డక్కర్. ఆ లారీ కూడా డైరెక్ట్ లాన్కి వెళ్ళిపోతుంది రిసెప్షన్లో, అలా ప్లాన్ చేశారు. అండ్ రోడ్ విడ్స్, నీట్నెస్, ప్రతి దగ్గర మొత్తం ఆ ప్రాజెక్ట్లో 8 హార్వెస్టింగ్ పిట్స్ ఉన్నాయి. అంటే వాటర్ కలెక్షన్ ఒక 100-200 feet డెప్త్. అంటే వర్షం పడిన వాటర్లు అన్నీ కూడా అట్లనే రీసైక్లింగ్, వాటర్ వేస్ట్ చేయాలి. ఏదైతే మనం టాయిలెట్స్ ఉన్నాయో అది కూడా రీసైకిల్ చేస్తారు. ఓకే. రీసైకిల్ చేసి మళ్ళీ తాగే నీళ్ళు కింద వస్తారు. సో ఇలాంటి కండిషన్ నేచర్, గ్రీనరీ ఎక్కువ ఉండాలి. 20-30% ఆ ప్రాజెక్ట్ మొత్తానికి గ్రీనరీ ఉండాలి. ఆ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవ్వాలి. అట్లా చాలా ఉన్నాయి ఎమ్యూనిటీస్. సో అమ్యూనిటీస్లో గేమ్స్, స్పోర్ట్స్లో ఉన్నాయి. అంటే అదొక సిటీ, ఒక రిసార్ట్ లాగే ఉంటుంది. సో దానికి కొద్ది కాస్ట్ కూడా చాలామంది ఏమన్నా ఐజీబీసీ ఎక్కువ అవుతుంది అనుకుంటారు. 5% కాస్ట్ ఇట్టుంది, బట్ దర్ ఆర్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. సో అది కూడా మనము కన్సిడరేషన్ తీసుకోవాలి. ఎందుకంటే అది ఉంటే అప్రూవల్ ఇస్తాడు. అది అప్కమింగ్ ట్రెండ్ అదే. ఇప్పుడు 4 Street సస్టైనబుల్ సిటీ ఏదైతే అన్నారో దాని మీద అవే వాడతారు. అక్కడ ఆ టెక్నాలజీ వాడితే మైవాన్ టెక్నాలజీ అని వచ్చింది. ఇంతకుముందు మనకి ఒక ఫ్లోర్ వేయాలంటే 21 days వాటరింగ్ చేయాలి మాన్యువల్. ఇప్పుడు 7 రోజుల్లో ఫ్లోర్ రెడీ అయిపోతుంది. అంతా కాంక్రీట్, ఆర్సీసీ వాల్స్. జనరల్గా ఏంటంటే గోడ మీద ఇటుకు కడతాం, ఇది గోడ మధ్యలో ఉండి వస్తుంది రోడ్డు వాళ్ళు. అది 9 inch కట్టాలి, 4 inch కడుతున్నారు. ఇది ఆర్సీసీ మొత్తం కాంక్రీట్. అంటే చాలా స్పేస్ యూటిలైజేషన్, స్పేస్ ఎఫిషియన్సీ, పార్కింగ్, పొల్యూషన్, కార్బన్ ఎమిషన్స్ అన్నీ కూడా ఐజీబీసీలో తీసుకుంటారు. దాని సపరేట్ చాప్టర్ ఉంది. కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్ ఆల్రెడీ బిల్డ్ చేశారు ఇండియాలో. అండ్ ఇట్ ఈస్ 13-14 బిలియన్ స్క్వేర్ ఫీట్ ఆల్రెడీ కట్టేసినాయి. రాబోయే బిల్డింగ్ కూడా అవే వస్తాయి, వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఓకే.
చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. మీ డౌట్స్తో కూడా ఏదైనా క్వశ్చన్స్ వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం సార్తో కలిసినప్పుడు దానిపైన కూడా వీడియో చేస్తాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.